హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పవన్ కుమార్. మీరు చూస్తున్నారు కన్నాస్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎన్సీఆర్టీ సిలబస్ 2026 చాప్టర్స్ అలాగే చాప్టర్ వెయిటేజ్ గురించి అయితే తీసుకున్నామండి. సో మనకి ఓవరాల్గా 13 చాప్టర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. సో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చి 4 మార్క్ క్వశ్చన్స్ ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. ఓవరాల్గా రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ వచ్చి 7 మార్క్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత ఇన్వెస్ట్ ట్రిగ్నోమెట్రీ వచ్చేసరికి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి ఓవరాల్గా వచ్చి 5 మార్క్స్కి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మ్యాథ్సెస్ వచ్చేసరికి 1 మార్క్, 2 మార్క్ అలాగే 4 మార్క్, 8 మార్క్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత రిటర్మెంట్స్ వచ్చేసరికి 1 మార్క్, 2 మార్క్ అలాగే 4 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత కంటిన్యూటీ అండ్ డెరైవబిలిటీకి వచ్చేసరికి 1 మార్క్, 2 మార్క్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్కి వచ్చేసరికి 1 మార్క్, 2 మార్క్ అలాగే 8 మార్క్స్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఇంటిగ్రల్స్కి వచ్చేసరికి 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ వచ్చేసరికి 1 మార్క్, 4 మార్క్స్ అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి చాప్టర్ నుంచి కూడా ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి కూడా 1 మార్క్, 2 మార్క్స్ అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. వెక్టర్ ఆల్జీబ్రా వచ్చేసరికి ఓవరాల్గా 1, 2, 4, 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. 3D జామెట్రీకి వచ్చేసరికి ఓన్లీ 2 మార్క్స్ అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే ఉంటుందండి. లీనియర్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత లాస్ట్ చాప్టర్ 13th చాప్టర్ ప్రాబబిలిటీ వచ్చేసరికి 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో ప్రాబిలిటీ గురించి అయితే చదివామండి. సో అక్కడ మనకి ఎడిషన్ థీరం వరకే ఉంది. ఇక్కడ వచ్చేసరికి బేస్ థీరము వాటి మీద అప్లికేషన్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. సో రేపు నుంచి చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.